హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. ఈవినింగ్ 7 అవుతుంది. నేను ఈరోజు మీకు ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే మళ్ళీ మహాగణపతి దగ్గరికి మన ఖైరతాబాద్ బడా గణపతి దగ్గరికి అయితే మీ దగ్గర వచ్చేసిన అండి. ఇక్కడ ఈవినింగ్ అప్డేట్స్ అయితే ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అండ్ బాయ్. ఇక్కడ సైడ్ వచ్చేసి చూసారు కదండి, ఈ బేస్ మన మెయిన్ విగ్రహం నిలబెట్టే బేస్ అక్కడైతే స్ట్రక్చర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ బేస్ కింద ఈ రాడ్లు అయితే వెల్డింగ్ చేయడం జరిగింది. ఈ అడ్డం రాడ్స్ మొత్తం ఈ బేస్ అనేది క్లీన్గా నుంచోడానికి అనేది బేస్ అంటే దాని పైన స్ట్రక్చర్ చేయాలంటే అది కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి దాన్ని స్ట్రక్చర్ చేయడానికి ఇలా వెల్డింగ్ అయితే చేస్తున్నారు మొత్తం రాడ్లు పెట్టి. షెడ్ చూసుకున్నట్టయితే అంటే పైన ఇంకా స్టిక్స్ అయితే పెట్టడం జరుగుతుంది, పైన లేపుతున్నారు, ఇంకా హైట్ లేపుతున్నారు. మన విగ్రహం వచ్చేసి 70 feet వరకు కాబట్టి ఈ సైజ్ అనేది ఇంకా హైట్ ఉంటుంది. మినిమం 75 వరకు అయితే షెడ్ సైజ్ అయితే పెంచుతారండి. 75 feet వరకు అయితే షెడ్ అయితే పెంచడం జరుగుతుంది. ఇప్పుడు పెట్టిన కర్రలు ఉన్నాయి కదండి, ప్రస్తుతం అయితే ఈ కర్రల పైన కూడా మళ్ళీ ఇంకో స్టెప్ అయితే రావడం జరుగుతుందంట. అండ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తారంట. అవి పెట్టిన తర్వాత మళ్ళీ అడ్డం కర్రలు కూడా పెట్టేటివి ఉన్నాయి, అవైతే రేపు కంప్లీట్ అయిపోతుంది ఆ వర్క్ అని చెప్పినట్టుగానే. కట్టెల వరకు అండ్ వెల్డింగ్ వాళ్ళు వెల్డింగ్ వర్క్. షెడ్ వాళ్ళు అయితే ఫాస్ట్గా ఉన్నారు, వెల్డింగ్ వాళ్ళు కూడా ఫాస్ట్గా ఉంటున్నారు. రోజుకు అప్డేట్ క్రేజీ అప్డేట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి కాదు కండి, గంటకే మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఇక్కడ వర్క్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది, మనం చూసుకోవచ్చు. చూడండి, షెడ్ వర్క్ అయితే ఈరోజు అంతవరకు అయితే కంప్లీట్ జరగడం జరిగింది. రేపు అయితే షెడ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మీకు చెప్పినట్టయితే స్ట్రక్చర్ అయితే డ్రా చేసుకుంటున్నారు. వినాయకుంది వన్ సైడ్ బాడీ స్ట్రక్చర్ అయితే డ్రా చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద వెల్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ స్ట్రక్చర్ ఎలా ఉందో ఆ స్ట్రక్చర్ అయితే ఈ రాడ్లు పెట్టేసి వెల్డింగ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వర్క్ లేకపోతే అసలు నుంచోడానికి కూడా పాసిబుల్గా ఉండదు. మనం నుంచోవాలన్నా వాళ్ళు బేస్ వర్క్ నీట్గా కంప్లీట్ చేయాలన్నా మొత్తం సిమెంట్ వేసి ఫైబర్ వేసేసి మొత్తం బేస్ అనేది నీట్గా కవర్ చేసేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి పాదాలు అనేది రావడం జరుగుతుందండి ఇక్కడ. అండ్ చూడండి, మొత్తం అయితే ఈ వర్కే నిన్నటి వరకు లేదు, మీకు మధ్యాహ్నం నుంచి అయితే ఈ వర్క్ స్టార్ట్ చేసేసారు. ఇది కూడా ఫాస్ట్ కంప్లీట్ చేసి బేస్ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేస్తారు. చూడండి, ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. ఇట్ సైడ్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఇట్ సైడ్ సగం కంప్లీట్ అయింది అండ్ అట్ సైడ్ కూడా స్టార్ట్ చేసారు. అది కూడా కంప్లీట్ అవ్వడానికి జరుగుతుంది వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూడండి, మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా ఈ పార్ట్ ఒకటి మిగిలింది. ఈ మిడిల్ పార్ట్లో మాత్రమే ఇంకా వెల్డింగ్ చేయాల్సి ఉంది. అక్కడ సైడ్ అయితే చిన్న బేసిక్ మైనర్ వర్క్ ఉంటుంది కదండి, వెల్డింగ్ వర్క్. ఆ వర్క్ కూడా కంప్లీట్ రైట్ సైడ్ షెడ్లో అయితే అది కంప్లీట్ చేస్తారు. ఆ బేస్కి మెయిన్ బేస్కి అయితే అది చేస్తారు, చిన్న వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. ఈ మధ్యలో మన విగ్రహంకి మన పెద్ద విగ్రహం వినాయకుడి విగ్రహం బేస్కి వచ్చేసి ఈ బేస్ వెల్డింగ్స్ అయితే కొడతారు. ఈ రాడ్లతో అయితే వెల్డింగ్ అయితే చేస్తారండి. ఇవి ఈ విధంగా. అండ్ ఇట్ సైడ్ కూడా మొత్తం ఇక్కడ వరకు అయితే ఇక్కడ అడ్డం రాడ్లు అయితే కొంచెం వరకే పెట్టారు, మొత్తం పెట్టలేదు. అండ్ అటు సైడ్ అయితే స్టార్ట్ చేసారు వర్క్ మొత్తం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఇటు సైడ్ అయితే కంప్లీట్ చేస్తారండి. అండ్ ఈరోజు వచ్చేసి అప్డేట్ వచ్చేసి ఈవినింగ్ అప్డేట్ ఇదండి. అండ్ ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్తో మీకు ముందుకు మళ్ళీ వస్తాను. అండ్ రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు మార్నింగ్ అప్డేట్స్తో మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.